చేయగలిగాడు. దేని స్తోత్రం. మోసే ధర్మశాస్త్రమును రాశాడండి. హల్లెలూయా. ఇప్పుడు మోసే చూసినప్పుడు ప్రియమైన వారలారా, నేను ముగింపులకు వస్తున్నాను. ఇప్పుడు మోసే గడిచిన కాలం అంతా కూడా వెళ్ళాడు మోసే. హల్లెలూయా. కాలములోనికి వెళ్ళాడు, కాలము వెనక్కి వెళ్ళాడు మోసే. కానీ అక్కడ లేఖనము చెబుతుంది, నాలాంటి ఒక ప్రవక్త మళ్ళా ఒకడు పుడతాడు. దేని స్తోత్రం. ఆ ప్రవక్త వచ్చాడండి. హల్లెలూయా. ఆ ప్రవక్త వచ్చి అతడు కాలమును ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. చెప్పగలుగుతారా అతడు ఎవరు? దేని స్తోత్రం. అతడే యోహానండి. హల్లెలూయా. ఆ యోహాను కాలము ముందుకు వెళ్ళాడు. ఆ యోహాను ఎక్కడికి వెళ్ళాడంటే, యోహాను అరణ్యములో ఉన్నప్పుడు కాలము ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. ఈ కాలము ముందులో నీవు ఏమి చేస్తున్నావు అనేది యోహాను చూశాడు. హల్లెలూయా. నీవు దేవుని యొక్క మాటను ఎలా వింటావు అనేది యోహాను చూశాడు. దేవుని యొక్క పిల్లలను ఎలా పిలుస్తున్నాడో దేవుడు, అది యోహాను చూశాడు. హల్లెలూయా. దేవుడు చూసారా, ఈ యొక్క కారులు ఎలా వస్తాయో, విమానములు ఎలా వస్తాయో, ఇవన్నీ కూడా ఎలాగ పరిగెడతాయో కాలము ముందుకి వెళ్ళి యోహాను చూశాడండి. హల్లెలూయా. అదే కాదండి, యోహాను ప్రభు దినమును కూడా చూశాడు యోహాను. హల్లెలూయా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు ఉంటారో అవన్నీ కూడా యోహాను చూశాడండి. హల్లెలూయా. అందుకే నా ప్రియబిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, మొట్ట కాలము వెనక్కి వెళ్ళిన ఒక ప్రవక్త మోసే. హల్లెలూయా. కాలముకు ముందు వెళ్ళిన ప్రవక్త ఎవరండి? యోహాను. హల్లెలూయా. అందుకే ప్రియబిడ్డలారా గమనించండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు కదా, మేము ప్రకటించిన సువార్తను. హల్లెలూయా. ఎవరు ప్రకటించిన సువార్త అండి? మేము ప్రకటించిన సువార్తను మేమైనను పరలోకము నుండి దిగువచ్చిన దేవదూతైనను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. 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 ఇదే బోధ. హల్లెలూయా. ఈ బోధలోనే నిలిచి ఉండండి ప్రియబిడ్డలారా. ఈ బోధలోనే రక్షణ ఉంది. ఈ బోధలోనే నిత్య జీవం ఉన్నది. ఈ బోధలోనే నిత్యత్వము ఉన్నది. హల్లెలూయా. గనుక దేవుడు 7 ఆకాశములను సృష్టించాడు ఆయన. హల్లెలూయా. మనం చెప్పుకున్నాం, 7 ఆకాశముల గురించి చెప్పాము, 7 యుగముల గురించి చెప్పాము. దేని స్తోత్రం. కనుక ప్రియమైన వారలారా, ఈ కాలము సమీపించినది. దేవుడు ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అల్ఫయు మేఘయు ఆయనే. హల్లెలూయా. ఆదిలో ఉన్న దేవుడు ఆయనే, కడపడిగా ఉన్న దేవుడు ఆయనే. హల్లెలూయా. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. మన కోసము ఆయన మరణించి తిరిగి లేచిన వాడు ఆయనే. హల్లెలూయా. ఆయనలోనే జీవం ఉన్నది. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యము తీసుకెళ్లే వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే మార్గం మనకు కావాలి. హల్లెలూయా. మార్గము తెలియాలండి. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు? 7 ఆకాశముల పైన ఉన్నాడు ఆయన. ఆ పరలోక రాజ్యము 7 ఆకాశముల పైన ఉన్నది. ఆ 7 ఆకాశముల పైన వెళ్ళాలంటే వెళ్ళే మార్గము కావాలి. హల్లెలూయా. ఆ మార్గమే వధువుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యమున చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావని దేవుడు అడుగుచున్నాడు. దేని స్తోత్రం. నిరీక్షణ కలిగి ఉండండి, యథార్థముగా ఉండండి, నిత్య జీవములోనికి వెళ్దాం. దేని స్తోత్రం. ఈ కొద్ది వాక్యము దేవుడి వినికుడులు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.